ఆ మరుసటి రోజు ద్రవిడ రాజ్యానికి రాజు అపారమైన విష్ణు భక్తుడైన సత్యవ్రతుడు నదిలో తర్పణం చేస్తున్నప్పుడు తన చేతిలోని నీటిలో ఒక చిన్న చేప కనిపించింది. ఆ చేపను అలానే చూస్తూ దాన్ని నీటిలో వదిలేయబోతాడు. అప్పుడు ఆ చేప, ఓ రాజా, నన్ను ఈ నదిలో వదిలేయకండి. నేను చిన్న చేపను అవ్వడం వల్ల పెద్ద చేపలు నన్ను తినేసే అవకాశం ఉంది. దయచేసి నన్ను మీతో తీసుకెళ్ళండి అని అడిగింది. చేప మనిషిలా మాట్లాడడం చూసిన సత్యవ్రతుడు ఒకవైపు ఆశ్చర్యపోతూనే ఇంకొక వైపు జాలిపడి ఆ చేపను తనతో పాటు తన కమండలంలో పెట్టి కోటకు తీసుకెళ్లాడు. అయితే కోటకు వెళ్లిన కొద్ది గంటల్లోనే ఆ చేప ఆకారం పెరిగిపోయి ఆ కమండలంలోని ప్లేస్ చాలకుండా అయిపోతుంది. అది గమనించిన సత్యవ్రతుడు ఆశ్చర్యంగా చూస్తూ ఆ చేపను తీసి పక్కనే ఉన్న పెద్ద కుండలో నీటిని నింపి అందులో ఆ చేపను ప్రవేశపెట్టాడు. అలా చేసిన గంటలోనే ఆ చేప ఆకారం కుండను మించిపోయింది. అనుమానంగా ఆశ్చర్యంగా సత్యవ్రతుడు చేపను తీసి ఒక చిన్న సరస్సులో పెట్టాడు. మళ్ళీ కొద్దిసేపటికే చేప పెరిగిపోయింది. సరస్సులో కూడా స్పేస్ సరిపోవట్లేదు. ఇక అక్కడి నుండి చెరువుకి, చెరువు నుండి నదికి మార్చినా ఉపయోగం లేకపోవడంతో ఆ చేపను సముద్రంలో వదిలేస్తాడు. అప్పుడు సత్యవ్రతుడు ఒక చిన్న నవ్వు నవ్వి, నువ్వు చాలా వింతైన చేపలా ఉన్నావు. నా జీవితంలో ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద ఆకారంలోకి మారిన చేపను చూడలేదు. దీన్ని బట్టే అర్థమవుతుంది నువ్వు మామూలు చేపవు కాదని. దయచేసి మీరెవ్వరో నాతో ఏం పని ఉండడం వల్ల ఇక్కడికి వచ్చారో సెలవివ్వండి అని అన్నాడు. ఇక అప్పుడే విష్ణుమూర్తి తన మత్స్యావతార రూపాన్ని చూపించి, ఫుల్ వీడియో కోసం మీకు కింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేయండి.